శ్రీశైల దేవస్థానానికి పశ్చిమ ద్వారం అండి. 4 ద్వారాలు పశ్చిమ ద్వారం. ఒక ద్వారం. అక్కడ ఏ విధంగా అయితే ఆరాధన చేస్తారో ఇక్కడ అదే విధంగా చేస్తారు. అందరూ మామూలుగా మీరు ఆలయాల్లో చేసే ఆరాధన, ఈ శక్తి పీఠాల్లో చేసే ఆరాధన వేరేగా. ఇక్కడ చండీ సప్తశతితో చెప్పబడిన విధానంగా ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం ఇద్ధితారీ చ, నవదుర్గా కీర్తితాః అని చండీ సప్తశతి విధానంగా ఏ విధానంగా చెప్పబడిందో ఆ విధానంగా ఇక్కడ నవదుర్గా స్వరూపంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసి, ఈ అమ్మవారికి విశేషంగా చేసేది మాఘశుద్ధ పంచమి ఒక్కరోజు. అక్కడ పాంచాగ్ని దీక్షగా అంటే 5 మాఘశుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు పాంచాగ్ని దీక్షగా చేస్తారు. ఆ రోజు విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. మాఘశుద్ధ పంచమి అంటారు, శ్రీ పంచమి అంటారు కదా, సరస్వతి పూజ చేసి. ఇక్కడ ఈ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ అదే రోజు జరిగింది. అమ్మవారు భూష్ణ రూపం కాబట్టి అమ్మవారికి అభిషేకం చాలా విశేషమైంది. ఆ రోజు సహస్ర ఘటాభిషేకం అంటే సహస్ర కలశలతో అమ్మవారికి అభిషేకం చేయబడు. ఆ ఒక్క రోజు మాత్రమే అమ్మవారి యొక్క నిజరూపం దర్శనం ఉంటుంది. అంటే ఆ ప్రేతము, బల్లి, తేలు, కపాలము, గుడ్లగూబ ఇవన్నీ చూడడానికి అవకాశం ఉండే ఒకే ఒక రోజు మాఘశుద్ధ పంచమి ఒక్కరోజు. మిగతా అన్ని రోజులు కూడా అమ్మవారి ముఖం తప్పిస్తే మూట అంతా కూడా మూసేసి ఉంటుందండి.